హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సండే వ్లాగ్ అండి. ఇంకా నేనైతే హెల్దీ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యానని చెప్పాను కదా. మార్నింగ్ కుదిరితే మార్నింగ్, లేకపోతే ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే వాకింగ్కి ఎప్పుడు వెళ్ళే గ్రౌండ్కి కాకుండా మా హస్బెండ్ అయితే ఈరోజు ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా, మా ఆఫీస్ గ్రౌండ్కి తీసుకెళ్తాను అనేసి వాళ్ళ గ్రౌండ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారండి. ఇది చాలా పెద్ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ ఒక 3 రౌండ్స్ వేసేసరికి నాకు ఫుల్ చెమటలు పట్టేసాయి అనమాట. ఇంకా ఫస్ట్ ఒక రౌండ్ అయితే మా వారు వీడియో తీశారు. ఇంకా 2-3 రౌండ్లు నేను మా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళాము. షాను మను ఏమో ఇంట్లో ఇంకా లేగలేదండి, సండేనే కదా, పడుకుని ఉన్నారు వాళ్ళు. ఇంకా నేను మా ఆయన అయితే వాకింగ్ చేసుకున్నాము. మార్నింగే వెళ్ళాము, 8కి వెళ్ళాము. మార్నింగు 9-9:30 వరకు అయితే ఇక్కడ గ్రౌండ్లో వాకింగ్ అవి చేసుకుని మళ్ళీ అయితే ఇంటికి వచ్చాను అనమాట. చాలా పెద్ద గ్రౌండ్ అండి. అండ్ చాలామంది కూడా ఇక్కడ వాకింగ్ చేయడానికి, షటిల్ ఆడుకోవడానికి, పిల్లలేమో స్పోర్ట్స్ ఆడుకోవడానికి అలా వచ్చారనమాట. ఇంకా 3 రౌండ్స్ వేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చేసి షూ, సాక్స్ ఇవి అయితే తీసేసాను. ఇంటికి వచ్చి చూసేసరికి పిల్లలిద్దరు ఇంకా పడుకునే ఉన్నారు, నిద్ర లేవలేదు. వాకింగ్కి అయితే వెళ్ళొచ్చేసానండి. ఇంకా పిల్లలు నిద్ర లేవలేదు. టైం అయితే 9:20 అవుతుంది. ఇంట్లో కూరగాయలు ఏమి లేవు, ఉల్లిపాయలు లేవు, పచ్చిమిర్చి ఇవి ఏమి లేవు. అంటే రోజు సండే కదా, కూర ఒకటి తెచ్చుకుంటాం కదా అనేసి ఫస్ట్ అయితే కూరగాయలకి వెళ్తున్నాను. మళ్ళీ మా వారు ఇప్పుడు ఊరు వెళ్ళిపోతారు. సో కూరగాయలు ఇవన్నీ తెచ్చేసుకుంటూ ఒక పని అవుతుంది అనేసి సంతకైతే వెళ్తున్నామండి. పిల్లలు నిద్రపోతున్నారు కదా అన్న ధైర్యంగా సంతకైతే వచ్చేసామండి మేము. సంత ఈరోజు చాలా రష్గా ఉంది. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం అనమాట మేము సండే సంతకి రావడము. సండేస్ ఇలాగా సంత ఇంత రష్గా ఉంటుంది అన్నది మాకు ఐడియా లేదు. అసలు ఖాళీ లేదనమాట, చాలా రష్గా ఉంది. ఇంకా అలాగే మేమైతే వచ్చేసామండి. ఇంకా కూరగాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట. బంగాళదుంపలు కేజీ 40 రూపాయలు అంటండి. బెండకాయలు కూడా కేజీ 40 రూపాయలు, దొండకాయ కూడా కేజీ 40 రూపాయలు. సో అన్నీ ఒక్కొక్క కేజీ కారకు అయితే కొనేసానండి. ఇంకా బీట్రూట్ అయితే కేజీ 30 రూపాయలండి. క్యారెట్ అయితే కేజీ 40 రూపాయలంట. పిల్లలకి బీట్రూట్ కాదు, క్యారెట్ ఇలాగ పచ్చివి పీల్ చేసి ఇచ్చేసాను అనుకోండి, చక్కగా తినేస్తారు. బీట్రూట్ మాత్రము కూర వండడమో లేదా జ్యూస్ చేయడమో చేస్తున్నాను. మామిడికాయలు ఇలాగ సెట్ కింద పెట్టారండి. ఈ గుంపు 20 రూపాయలంట. ములక్కాయలు 20 రూపాయలు తీసుకున్నాను. వంకాయలు కూడా ఒక 20 రూపాయలు తీసుకున్నాను, గుత్తొంకాయ కూర నేర్చుకుందాం అనేసి. బఠానీలు ఒక 10 రూపాయలు తీసుకున్నానండి. ఇంకా టమాటా వచ్చేసి కేజీ 30 రూపాయలు అంటండి. ఒక కేజీ టమాటా తీసుకున్నాను. నిమ్మకాయలు చాలా కాస్ట్ ఉన్నాయండి. 20కి 4 నిమ్మకాయలంట. ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నాను. తర్వాత అయితే కొత్తిమీర 30 రూపాయలంట కట్ట. మా వారేమో అరటికాయ తినాలనిపిస్తుంది అన్నారు. సో అరటికాయ కూర కూడా నేర్చుకోవాలి. కాయ 10 రూపాయలండి, అరటికాయ తీసుకున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు అల్లము లేదనేసి వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. పావు కేజీ 60 రూపాయలు అంటండి. 60 రూపాయలు అది తీసుకుని 10 రూపాయలేమో అల్లం తీసుకున్నాను. ఇక మ్యాంగోస్ అయితే 250 రూపీస్ అండి, 200 రూపీస్. సో ఇవన్నీ కొనుక్కుని అయితే ఇంటికి వచ్చేసానండి, ఒక దువ్వాన్ని కొనుక్కుని. సంత చేసుకుని ఇంటికి వచ్చేసరికి టైం అయితే 10 o'clock అవుతుందండి. ఇంకా మేమైతే త్వరగా ఫ్రెష్ అయిపోయి కాసేపు నేను మా వారైతే ఇలాగా రిలాక్స్ అవుతున్నామండి. ఇది అగరో వాళ్ళ రాయల్ ఎయిర్ కంప్రెషన్ ఫుట్ మసాజర్ అండి. దీన్ని ఉపయోగించి మనము పాదాలకి, కాళ్ళు పిక్కలకి, అలాగే చేతులకి మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. ఇవి ఎయిర్ బ్యాగ్స్ అండి. ఇవి ఇప్పుడు మనము యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా ఉన్నది కదా. ఇది మనము యూజ్ చేస్తున్నప్పుడు దీంట్లోకి గాలి వచ్చి మన కాళ్ళకి మంచి మసాజ్ అయితే అవుతుంది. మనం ఈ ఎయిర్ బ్యాగ్స్ని ఇలాగే ఉంచుకోక్కర్లేదండి. బాగా మాసిపోయినాయి అనుకుంటే 6 monthsకి ఒకసారి దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని వాష్ చేసుకోవచ్చు. అంటే ఈజీ టు యూజ్ అండ్ ఈజీ టు క్లీన్ అండి. సో దీన్ని ఎలా రిమూవ్ చేయాలన్నది కూడా ఇక్కడ మేమైతే చూపిస్తున్నాము. దీనికి కార్నర్స్లో మనకి జిప్లు ఇస్తాడు. ఆ జిప్లు తీసేసుకుని మనం దీన్ని వాష్ చేసేసి మళ్ళీ అదే ప్లేస్లో మనము సెట్ చేసేసుకోవడమే. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. పవర్ ఆన్ బటన్, ఆఫ్ బటను. పవర్ ఆన్ చేసినప్పుడు మనకి ఇందులోకి గాలి వెళ్ళి ఇవి మనకి ఇలాగా నొక్కుతుంటాయి అనమాట. ఇంకొంటే ఆఫ్ చేసేస్తే మళ్ళీ ఇందులో నుంచి గాలి బయటకు వెళ్ళిపోయి రిలీఫ్ అయిపోతుంది. ఇది చాలా బాగుందండి, నేను యూజ్ చేసాకనే మీకు చెప్తున్నాను. అండ్ ఇంకా మనము దీన్ని డైరెక్ట్గా ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఇలాగ మనకి రిమోట్ కంట్రోల్ కూడా. ఈ ప్రోడక్ట్లో మనకి ఇంకా యూజర్ మాన్యువల్ వచ్చింది. మనకి ఏమైనా డౌట్స్ వస్తే ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది మొత్తం ఈ బుక్లో అయితే రాసిందండి. పాటు మనకి ఒక వారంటీ కార్డ్ కూడా ఉందండి. మనకి దీని మీద 1 year వారంటీ అలా ఉంది. ఇంకా దీనికి పెద్ద వైర్ అయితే ఇచ్చారండి. మనము కొంచెం దూరంలో ఉండి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు.
ఈ పూట్ మసాజర్లో మనకి డైరెక్ట్గా ఆన్ ఆఫ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో ఇందులో మనకి ఆన్ ఆఫ్ బటన్తో పాటు ఇంటెన్సిటీ H1 నుంచి H5 వరకు ఉంది. అలాగే టైమర్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ నొక్కామంటే మనకి ఇంక్రీజ్ అవుతుందండి. దీంట్లో మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేసి 30 మినిట్స్, మినిమం వచ్చేసి 5 మినిట్స్ అనమాట. అలాగే హీట్ ఉందండి, హీట్ 48 డిగ్రీస్ మ్యాక్సిమం అనమాట. మనము వన్స్ టైమ్ ఇంటెన్సిటీ ఇవన్నీ సెట్ చేసుకుని దీన్ని ఆన్ చేయగానే మనకి ఎయిర్ బ్యాగ్స్లోకి గాలి అన్నది వెళ్ళి మనకి కాళ్ళకి మంచి మసాజ్ లాగా అవుతుందండి. మనము డైరెక్ట్గా దాని దగ్గర నుంచి వాడుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగ రిమోట్ను కూడా ఉపయోగించి మనము సెట్టింగ్స్ అన్నవి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులో మంచి ఆప్షన్ ఏంటో తెలుసండి, ఈ హ్యాండిల్. ఇది 365 డిగ్రీస్ సపోర్ట్ బార్ అనమాట. దీన్ని ఉపయోగించి మనము ఈ పూట్ మసాజర్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఈజీగా మూవ్ చేసుకోవచ్చండి. అలాగే దీన్ని ఉపయోగించి ఈ మెషిన్ని ఇలాగ పైకి కిందకి కూడా ఎత్తుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. మనము దీన్ని చాలా రకాలుగా పెట్టుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే చేతులకి, కాళ్ళకి, పాదాలకి, అలాగే పిక్కలకి అన్నిటికి ఉపయోగించుకోవచ్చు. ఈరోజు నేను వాకింగ్కి వెళ్ళాను కదండి, నాకు వాకింగ్కి వెళ్ళిన ఫస్ట్ డే చాలా డేస్ తర్వాత వెళ్ళాను కదా, ఇలాగ పాదాలు పిక్కల దగ్గర నొప్పి వస్తున్నట్టు ఉంటుంది. కరెక్ట్గా ఇదే టైంకి అగారో వాళ్ళు మనకి ఇది రివ్యూ చేయమని పంపించారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చేసిందండి. నిజంగా మా ఆయన ఒక్కొక్కసారి నన్ను అడుగుతూ ఉంటారండి, కాళ్ళు నొక్కు, కాళ్ళు లాగుతున్నాయి, షెట్లాడొచ్చాను కదా, కాళ్ళు నొక్కు అంటూ ఉంటారు. నాకు నిజంగా అనిపించింది అనమాట, ఎవరైతే హస్బెండ్స్ వైఫ్ని కాళ్ళు నొక్కు అని అడుగుతారో అలాంటి వాళ్ళకి నిజంగా ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఎవరో ఒక మనిషి వచ్చి కాళ్ళు నొక్కితే ఎలా ఉంటుందో అలాగే ఇది నొక్కుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా కనుక దీన్ని ట్రై చేయాలి అనుకుంటే చూడండి, ఇది మనకి అమెజాన్లో అవైలబిలిటీగా ఉంది. మనము దీన్ని ఉపయోగిస్తున్నాం కదా, ఒకటే చోటన అలా కూర్చోవాలి అన్నట్టు కూడా లేదండి. మనము టైం సెట్ చేసేసుకున్న టైం అయ్యే వరకు ఫోన్ చూసుకోవడమో లేదా ఏదైనా బుక్ చదువుకోవడం అలా చేయొచ్చు. చాలామందికి చేతులు అవి నొప్పులు చేస్తూ ఉంటాయి కదండి, సో చేతులకు కూడా మనం ఇలాగ పెట్టుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్ నేను కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. నేను మా వారితో చెప్తున్నాను అనమాట, ఇంకా నీకు నేను ఏమి కాల్ నొక్కలేదు, నీకు కాల్ లాగినప్పుడల్లా ఇది పెట్టేసుకోండి, ఎంత బాగుందో అని రిలాక్సింగ్గా అనేసి అంటున్నాను నేను. ఇంకా పిల్లలిద్దరూ కూడా నిద్ర లేచిపోయారు కదండి, నేను ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయిందండి. ఇందాక నేను సంత నుంచి కొత్తిమీర తీసుకొచ్చాను కదా, సో చట్నీ అయితే కొత్తిమీర టమాటా వేసి చేద్దామనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కొత్తిమీర కట్టను అయితే ఓపెన్ చేసి దాంట్లో వెళ్ళిపోయిన ఆకులన్నీ ఏరేస్తున్నాను అనమాట. అంటే ఎల్లో కలర్ అయిపోయినాయి అంత తీసాను, కానీ బ్లాక్ కలర్లోకి వచ్చేసినవి అయితే తీసేస్తానండి. ఇంకా అవి తీసేసానా, పైన ఆకులాగా ఉన్నదైతే మాత్రము కూరల్లోకి వేద్దామనేసి సెపరేట్ చేసుకుని పెట్టుకున్నాను కవర్లోని. ఇక ఈ కాడలు లాంటివి అయితే మాత్రం ఇప్పుడు చట్నీలోకి వాడుకుంటున్నానండి. వాటిని అయితే ఒక నెట్ లాంటిది ఉంటుంది కదా, దాంట్లోకి వేసేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో చట్నీ కోసం ఫస్ట్ అయితే నేను వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి అయితే వేపిస్తున్నానండి. అవి వేగిన తర్వాత దాంట్లోకి టమాటా వేసేసాను. టమాటా వేసి కొద్దిసేపు అయితే వేగనిచ్చాను. ఈ టమాటా కూడా కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు నేను దీంట్లోకి అయితే కొత్తిమీర వేసానండి. ఇంకా ఇలా చట్నీ చేస్తున్నప్పుడు నేను ఒక 2 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు కూడా వేసుకుని మగ్గనిస్తాను అనమాట. ఇంకా చట్నీకి అవన్నీ వేగిపోయి పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడు నేను దోసల పిండి నిన్న నైట్ రుబ్బాను కదండి, దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే మిక్స్ చేసుకున్నాను. ఈరోజైతే ఇంకా నేను మామూలు ప్లెయిన్ దోశలే వేస్తున్నాను. మా మను వచ్చి అడుగుతుంది అనమాట, ఏం కలర్ దోశ వేస్తున్నావు ఈరోజు అనేసి. వైట్ కలర్ దోశ అంటే నాకు వైట్ కలర్ దోశ ఇష్టం కాదు, నాకు అది వద్దు అనేసి అంటుందండి. దానికి రాగి దోశ అంటే చాలా నచ్చుతుంది. మా వారికేమో నార్మల్ దోశ కావాలి అన్నారని ఇంకా నార్మల్ దోశ అయితే వేసాను అనమాట. అంటే అడగలేదైనా, కానీ నాకు తెలుస్తుంది నార్మల్ దోశ బాగా తింటారు, ఈ రాగి దోశలు లాంటివి అంత బాగా తినరు అని అనిపిస్తుంది. ఇంకా దోశ అయితే వేస్తున్నానండి. ఇది మీకు తెలుసు కదా, ఈ దోశ ప్యాన్ నేను ఇండస్ వ్యాలీలో అయితే తీసుకున్నాను. స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పెట్టింది. ఈవెన్ ఇప్పటికీ మొదటి 2-3 దోశలు రాలేదండి ఈరోజు కూడా. 2-3 దోశల తర్వాత నుంచి దోశలు అయితే మాత్రము చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఇదైతే మాత్రము ఎంత బరువు ఉంటుందోనండి, దీన్ని మెయింటైన్ చేయడం మాత్రం నా బలం సరిపోవట్లేదు నాకు దీనికి, క్యాస్ట్ ఐరన్ మెయింటైన్ చేయడానికి. ఇంకైతే ఇంకోండి దోశ అయితే వేసేసాను. ఈ దోశ మగ్గే లోపల నేనైతే పిల్లల కోసం ఇంకా చట్నీ చేయాలి, అది చల్లారింది పక్కన పెట్టాను. ఇంకా దోశలు వేస్తున్నప్పుడు నూనె కూడా నేను చాలా తక్కువ యూజ్ చేస్తానండి. అది ఆ స్పూన్ ఉంటుందేమో, ఆ స్పూన్ అంతా నూనె వేస్తాను అనమాట. ఇంకైతే నేను మిక్సీ పెట్టేస్తున్నానండి. వేరుశనగ గుళ్ళు, కొత్తిమీర, టమాటా ఇవన్నీ వేపించుకుని ఉంచుకున్నాను కదా, అవి అయితే మిక్సీ పెడుతున్నాను.
చేస్తున్నాను. దోశ వేగే లోపల వీటిని అయితే మిక్సీ పట్టేద్దామని మిక్సీ పడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు మా షాను ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇంటికి వచ్చేసారండి ఆటలాడుకోవడానికి. ఇంకా ఈ మిక్సర్ గ్రైండర్ ఏమో అగారో వాళ్ళు పంపించిందే, ఎంత బాగుంటుందోనండి, భలే మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను పిల్లలకి మా హస్బెండ్కి ఇద్దరికి దోశలు అయితే వేసేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇలా మిక్సీ యూజ్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇక్కడ నుంచి తీసేసి కింద అయితే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే నాకు ఉన్నదే కొంచెం ప్లేస్, నాకు సరిపోదు అనమాట. ఫస్ట్ దోశ మొత్తము ఉప్మాలాగా వచ్చిందండి, బాగా రాలేదు, తీసేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇంకా సెకండ్ దోశ వేస్తున్నాను. సెకండ్దేమో కొంచెం మాదిరిగా పర్వాలేదు, ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ఇంకా థర్డ్ ఫోర్త్ నుంచి అయితే దోశలు అయితే మాత్రము చాలా బాగా వచ్చేసాయి. కాకపోతే చాలా టైం పట్టింది అనమాట ఇవి వేగడానికి. మా వారు తింటా ఉంటే పిల్లలకి తినిపిస్తే ఆయన తింటా ఉన్నారు. నేను టకా వీళ్ళకైతే దోశ వేసి ఇచ్చేసాను. సెకండ్ దోశ ఇలా వచ్చిందండి. తర్వాత నుంచి చాలా బాగా వచ్చాయి. ఇంకా వీడియో తీయలేదు. ఇంకా తర్వాత అయితే పిల్లలిద్దరూ బయటికి వెళ్ళి పాలు తీసుకుని వచ్చారండి. పాలు పెరుగు వాళ్ళ కోసం ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నారు. పాలు బిస్కెట్ తింటామమ్మా అనేసి అడుగుతున్నారు అనేసి పాలు స్టవ్ మీద పెట్టాను. మరొక పక్కనేమో ఒక గ్లాసు పాలు తీసి మా వారికి టీ పెట్టాను. పాపం మా హస్బెండ్ ఈరోజు మార్నింగ్ నుంచి టీయే తాగలేదండి. నిన్న పాలు ఎందుకో మరి వేడుకో ఏమో పాలు ఇరిగిపోయినాయి అనమాట. ఇంకా అందుకని టీ తాగలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే మాత్రము చికెన్ తీసుకొచ్చారండి. ఇంక ఈ చికెన్లోకి వాటర్ వేసేసి నీట్గా 2 times వాష్ చేసేసి తర్వాత అయితే ఇంకా నేను వంట చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసానండి. కారం కూడా వేసేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి, అయిపోయింది ఇంకా నాకు మొన్న చేసుకున్నది. ఇంకా దీంట్లోకి నేను మసాలా పౌడర్ కూడా వేసాను. చికెన్ ఎప్పుడు ఉల్లిపాయలు మగ్గపెట్టి చికెన్ ముక్కలు వేసి ఎలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చేశాను. కానీ అంటే నార్మల్ ఎప్పుడు వండేలాగా వండే కూర వచ్చినంత టేస్ట్ అయితే నాకు రాలేదేమో అని అనిపించిందండి. ఫస్ట్ ఎలా చేశానంటే వీటన్నిటితో పాటు ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసానండి, ఒక గరిటెడ్ నూనె కూడా వేసాను అనమాట. నూనె వేసి ఇది మిక్స్ చేసుకుని ఒక నిమిషం పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఉల్లిపాయలన్నీ తెచ్చుకుని వాటికి అయితే తొక్కలు తీసుకుంటున్నాను అనమాట. ఇలాగా తొక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఇంకా ఈ ఉల్లిపాయ ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, దీన్ని అయితే ఇలాగ డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసాను అనమాట. కొత్తగా వండుతున్నాను. మరి ఇంకా చికెన్ కూరని ఎలా కొత్తగా వండొచ్చో కామెంట్ చేయండి. ఎప్పుడు ఒకే స్టైల్ కాకుండా కొంచెం కొత్తగా వండుదామని అనుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే ఇస్త్రీ చేసుకుంటున్నారండి. ఇస్త్రీ పెట్టి కూడా అగారో వాళ్ళదే. అగారో నుంచి మేము చాలా ప్రోడక్ట్లు మాకు పంపించారు కదా, ఇవి మేము యూజ్ చేసుకుంటున్నాము. మా డైలీ లైఫ్లో ఇవి మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇస్త్రీ పెట్టే, ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ ఒకటి, టూత్ బ్రషెస్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే మిక్సర్ గ్రైండర్, నాకు ఇవన్నీ చాలా హెల్ప్ అవుతున్నాయండి. థ్యాంక్స్ టు అగారో. అగారోకి ఎప్పటికీ నేను రుణపడిపోయి ఉంటానేమో నేను మంచి మంచి ప్రోడక్ట్లు మా కాళ్ళు పంపించినందుకు. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఉల్లిపాయలు కోసేసుకున్నాను, కూర వండుతున్నానండి. ఆల్రెడీ కూరని నేను స్టవ్ మీద పెట్టేశాను కదండి, ఇలాగ ఉందనమాట. ఇప్పుడు ఇది మొత్తం చికెన్ మగ్గిపోయి ఈ లోపల ఉల్లిపాయ ముక్కలను అయితే ఇంకొక దాంట్లోకి తీసుకుని వాటిని అయితే మగ్గిచ్చేసాను. ఇంకా ఇవన్నీ వేగిపోయిన తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు ఈ చికెన్ ముక్కలను తీసుకొచ్చి ఇందులో వేసాను అనమాట. ఈ ప్రాసెస్ నేను ఎక్కడా చూడలేదు, నా మైండ్కి అనిపించినట్టుగా నేను వండేస్తున్నాను. అసలు ఇలా వండుతారో లేదో కూడా నాకు తెలియదండి. ఏంటంటే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని అనిపించింది, అలా ట్రై చేశాను అనమాట. ఇంకా ఆ దాకలోకి కొంచెం నీళ్ళు అయితే వేసి ఆ నీళ్ళు కూడా ఇందులో వేసేసి ఇవన్నీ మిక్స్ చేసేసి పక్కన పెట్టేశానండి. చాలాసేపు స్టవ్ మీద పెట్టేశాను. ఇంకైతే ఈరోజు మా వారు చాలా డేస్ అయిపోయింది పలావ్ కింద చెయ్యి అని అడిగారండి. సో అందుకోసం అయితే నేను పలావ్ చేస్తున్నాను. ఈ బిర్యానీ పాట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి లాస్ట్ టైం తీసుకున్నానని మీకు చెప్పాను కదా, 2-3 months బ్యాక్. సో ఈ బిర్యానీ పాట్ని అయితే ఉపయోగిస్తున్నాను అనమాట. ఇది అయితే అసలు ఎంత బరువు ఉంటుందోనండి, ఎంత దలసరోని, ఎంత అందంగా ఉంటుందో. ఇది అయితే నాకు చాలా నచ్చుతుంది. సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక దీంట్లోకి నూనె ఇంకా నెయ్యి కూడా వేసుకున్నానండి. వేసుకుని కాసేపు అయితే వేగనిచ్చేసాను, అవి వేడెక్కేసింది. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే అల్లం వెల్లుల్లి మసాలా ఉంటాయి కదా స్పైసెస్, అవన్నీ తీసుకుని మెత్తగా దంచేసుకున్నాను అనమాట. అవి మెత్తగా దంచిన దాన్ని నూనెలో వేగిస్తున్నాను. ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి. వీటన్నిటిని నూనె నెయ్యిలో కలిపి కాసేపు అయితే వేగనిచ్చాను. ఇవి వేగిన తర్వాత నేను ఇందక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడే పలావ్లోకి వేయాల్సిన కూరగాయలన్నింటినీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత నేను కట్ చేసుకుని పెట్టుకున్న కూరగాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటన్నిటిని తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసాను అనమాట. ఇంకా వేసేసి వీటిలోకి ఉప్పు కూడా వేసేసానండి, త్వరగా మగ్గుతుంది అనేసి. పసుపు కొంచెం వేసుకుని బాగా
మిక్స్ చేసుకుని నేనైతే లిడ్ క్లోజ్ చేసేసాను. ఇవి కాసేపటికి చక్కగా మగ్గుతాయి. ఈ లోపల ఇంకా టైం ఉంది కదా మగ్గడానికి అనేసి నేను ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత సంతకు వెళ్ళొచ్చిన తర్వాత బట్టలు అయితే వేసాను అనమాట. ఈ బట్టలు కూడా ఇందాకడే అయిపోయినాయి. ఇంకా వీటిని అయితే తీసుకుని ఆరేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మా వారు ఊరు వెళ్తున్నారండి. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, మీ హస్బెండ్కి 2 months తిరుపతి డ్యూటీ అన్నావు, మరి అప్పుడే ఇంటికి వచ్చేసారు ఏంటి అని అడుగుతున్నారు. మా హస్బెండ్కి శనివారం ఆదివారము ఆఫీస్ అన్నది సెలవు ఉంటుంది కదండి. ఇంకా ఆయనకి అక్కడ ఉండబుద్ధి కాదనమాట. ఫ్రైడే డ్యూటీ చూసుకుని సాటర్డే సండేకి ఇంటికి వచ్చేసి మళ్ళీ సండే నైట్కి ఆయన బయలుదేరిపోతారండి. అండ్ ప్రతి నెల మనకి తిరుపతిలోనే డ్యూటీ ఉండదు. ఇప్పుడు ఈ మంత్ జూన్ మంత్ అయితే మాత్రం ఆయనకి గుంతకల్లు, అలాగే జూన్ 11 తర్వాత నుంచి అయితే మాత్రము అకోలా అంటే అండి ఇండోర్ దగ్గర అకోలాలో డ్యూటీ అయితే ఉందంట ఆయనకి. సో ప్రతి నెల తిరుపతి అనే కాదు, లాస్ట్ మంత్ అంతా ఒక్క తిరుపతిలోని డ్యూటీ, ఈ మంత్ అయితే మాత్రం గుంతకల్లు అకోలాలో డ్యూటీ, నెక్స్ట్ మంత్ అంతా ఇంకా హైదరాబాద్ డ్యూటీ ఇలా ఉంటుందండి. ఇంకా శనివారం ఆదివారం సెలవు ఇచ్చినప్పుడు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవాలనేసి మా హస్బెండ్కి అనిపిస్తుంది. అప్పుడైతే మాత్రము మా దగ్గరికి వచ్చేస్తారనమాట. అదనమాట అండి. ఇంకా అందుకనేసి మా హస్బెండ్ ఇప్పుడు మాతో పాటు ఇంట్లో ఉన్నారు. ఈరోజు ఇంకా సండే కదా, లంచ్ కంప్లీట్ అయిపోగానే ఇంకా ఆయన అయితే మళ్ళీ డ్యూటీకి బయలుదేరిపోతారండి. ఇంకా పలావు అన్నీ వేగిపోయినాయండి. ఇంకా దాంట్లోకి బియ్యము కొత్తిమీర కూడా వేసేసి కాసేపు అయితే ఈ బియ్యాన్ని నూనెలో వేగనిచ్చేసి తర్వాత నేను 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ అయితే ఇందులోకి వేసేసి మూత పెట్టేశాను. ఇవి మగ్గడానికి చాలా టైం అయితే పడుతుంది కదా. ఇంక ఇదిగోండి కొద్దిసేపటికైతే రెడీ అయిపోయింది. మా మను కోసము కూరల ముక్కలు తీసుకొచ్చి ఈ పలావులో వేస్తానండి. మను ఇలా అయితేనే అది బాగా తింటుంది అనమాట ముక్కలు, అందుకనేసి ఇంకా అంతే పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటికే ఆకలి వేస్తుంది ఇంకా పిల్లలతోటి. వేడివేడిగా ఉంది కదా, మొత్తం అందరం కూర్చుని తినేసాము. ఈరోజు నాకు మార్నింగ్ నుంచి అసలు టైమే దొరకలేదండి. కూరగాయలు నేను మార్నింగ్ తీసుకొచ్చానా, ఇవి సర్దడానికి నాకు 3:34 అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా నేను అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఈ కూరగాయలన్నింటిని అయితే కవర్స్లోకి అయితే సర్దుకుంటున్నాను. ఇంకా కవర్స్ కూడా నేను బయట నుంచి తెచ్చుకోను కదండి. ఇలాగ మనకి ఏమైనా ప్రోడక్ట్లు వచ్చినప్పుడు అందులో కవర్లు వస్తాయి కదా, వాటిని అయితే ఉపయోగిస్తున్నాను. ఇంక ఇవైతే అయిపోతున్నాయి అనమాట ఇంకా కవర్స్. ఇప్పుడు ఇంకా నేను అమెజాన్లో కూరగాయలు పెట్టుకునే కవర్స్ అమ్ముతారనేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అవైతే బుక్ చేయాలి. వాటితో పాటు నా కోసం ఒక 4-5 ఒక మంచి డ్రెస్సెస్ ఎజియోలో బుక్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు తెలుస్తుంది కొంచెము నేను వెయిట్ గెయిన్ అవుతాం వల్ల నాకు డ్రెస్సెస్ టైట్ అయిపోతున్నాయి, పొట్ట దగ్గర పట్టేస్తున్నాయి అనమాట. సో నేను కొంచెం లూజ్గా ఉండేవి మంచివి తీసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ అయితే టైం అయిపోతుంది 4:30, ఇంకా నేను డ్యూటీకి బయలుదేరిపోవాలి, ట్రైన్ మిస్ అయిపోతాను, ఆయన వెళ్ళిపోతున్నారండి. మనువుకైతే బాయ్ చెప్తుంటే మను బాయ్ అంటదండి. అంత ఎఫెక్షన్ ఏమి చూపించదు మను, దానికి అమ్మ ఉంటే చాలు. ఇంకా షాను మాత్రము డాడీ వెళ్ళిపోతున్నావా వెళ్ళొద్దు అని వాళ్ళ డాడీ సంఖ్య ఎలా ఎక్కేసిందో చూసారా. సంఖ్య ఎక్కేసి ఇంకా వాళ్ళ డాడీని ముద్దులు పెట్టేసుకుని నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా డాడీ, నేను వచ్చేస్తాను, ఎల్లకు అని ఏడ్చేస్తుంది అనమాట. అస్తమాను వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇంట్లో ఉండట్లేదు అని బాధపడిపోతుందండి. ఇంకా మా హస్బెండ్ అయితే టైం అవుతుంది వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. చెప్పాను కదండి ఈ రోజు అస్సలు నాకు పనే కంప్లీట్ కాలేదు అనేసి. కూరగాయలు సర్దుకునేసరికి టైం 7 o'clock అయిపోయిందండి. ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టాను. మార్నింగ్ కూర ఉంది కదా సరిపోతుంది. మా తమ్ముడు కూడా వచ్చాడండి. ఇంకా నేనైతే గిన్నెలు తోముకోవడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ టిఫిన్ చేసిన దగ్గర నుంచి నేను ఇప్పుడు వరకు గిన్నెలే తోమలేదు. నైట్ డిన్నర్ వండుతూ నేనైతే ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను ఈ గిన్నెలు తోముకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటానండి. నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఒకటి అడగాలి అనుకుంటున్నాను, దానికైతే మీరు కామెంట్స్ చేయండి. నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతారనమాట, అక్క ఒకసారి పార్లర్కి వెళ్ళి మంచిగా రెడీ అవ్వక్క, అట్లీస్ట్ ఒక్కసారైనా రెడీ అవ్వక్క అని చెప్తూ ఉంటారండి. అండ్ నాకు కూడా కాలేజ్ డేస్ నుంచి ఒక కోరిక అయితే అలా మిగిలిపోయింది. అదేంటంటే నాకు ఇప్పుడు హీరోయిన్స్ వీళ్ళందరికీ జుట్టు చాలా స్ట్రైట్గా సిల్కీగా ఉంటుంది. వాళ్ళు క్లిప్ ఏం పెట్టకుండా అలా జుట్టును అలా వదిలేస్తూ ఉంటారు కదా. నాకు అలా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టము కాలేజ్ డేస్ నుంచి. బట్ నా జుట్టు ఏమో బాగా కర్లీగా ఉండి కింద చిక్కు పడిపోతూ ఉంటుందండి. అలాగ పార్లర్కి వెళ్ళి అలా స్ట్రైటింగ్ చేయించుకోవాలని అనిపిస్తుంది, కానీ ఉన్న జుట్టు మొత్తం ఊడిపోతుందేమో అని అదొక భయము. నా జుట్టు మీకు ఇలా కనిపిస్తుంది కానీ జడలు అయితే చాలా సన్నంగా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి
నాకు కూడా అలా హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి, హెయిర్ యూ షేప్ అని వీ షేప్ అని ఇలా లేయర్స్ కట్ అని ఇలా చేస్తారు కదా, అలా చేయించుకోవాలని నాకు ఉంటుంది. కాకపోతే అదొక భయము, ప్లస్ చాలా డబ్బులతో కూడుకున్న పని కదా ఇది. జుట్టు ఊడిపోద్దని ఒక భయము అండ్ వేలకు వేలు ఖర్చు అయిపోతుందేమో అన్నది ఇంకొక భయం అనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, ఒక్కసారైనా కూడా అలాగ రెడీ అవ్వచ్చు కదా భవాని అని అంటారు. మంచిగా మేకప్ వేయించుకో, హెయిర్ స్టైల్ చేయించుకో, హెయిర్ కట్ చేయించుకో, ట్రిమ్ చేయించుకో అని ఇలా అంటున్నారండి. అయితే నాకు ఒకసారి ట్రై చేయాలనే ఉంది, బట్ ఎక్కడ హెయిర్ లాస్ అయిపోతానో, మళ్ళీ ఫేస్ మొత్తం పాడైపోతుందేమో అన్నది ఇంకొక భయం ఉంది. సో అట్లీస్ట్ ఒక్కసారి అయితే ట్రై చేద్దామనే ఉంది. మళ్ళీ మా వారు ఏమంటారంటే, ఎందుకు నీకు నువ్వులాగా ఉండు, ఇవన్నీ అవసరమా అని ఆయన అంటారు. కానీ ఈసారి అయితే మా ఆయన్ని అడిగాను, నాకు ఎప్పటి నుంచి ఇలాంటి కోరిక ఉంది, ట్రై చేయమంటావంటే సరే నీ ఇష్టము, ట్రై చేస్తే చేయలేవు, ఒక రోజే కదా అనేసి అంటున్నారండి. మరి నాకు ఇప్పుడు వచ్చి పార్లర్కి వెళ్ళి ఐబ్రోసే నేను 4 monthsకో 5 monthsకో ఒకసారి చేపిస్తాను, రిపీటెడ్గా చేపించాను. మరి ఇది ఎలా చేపించాలి ఏంటన్నది ఐడియా లేదు. అసలు ఇప్పుడు పార్లర్కి వెళ్ళినా వాళ్ళని ఏమని అడగాలో కూడా ఐడియా లేదండి. హెయిర్ కోసం అయితే అడగొచ్చు, మరి ఫేస్కి ఏం చేయమని అడగాలి ఏంటి అన్నది కూడా నాకు అంత ఐడియా లేదనమాట. సో దాని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు అయితే ఖచ్చితంగా రెడీ అవుతాను. అంటే ఇంట్లో ఏదైనా ఒక స్పెషల్ అకేషన్స్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు రెడీ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు June 13th నాకు అవార్డ్ ఫంక్షన్ అయితే ఉందనేసి నేను ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను కదండి. అప్పుడు రెడీ అవుదామని అనిపించింది ఫస్ట్ అయితేని, కానీ నాకు అక్కడికి శారీ కట్టుకుని నేను ఇప్పుడు ఎలా నార్మల్గా ఉన్నాను ఇలాగే వెళ్దామనేసి నాకు అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఇంట్లో ఏదైనా లైక్ బర్త్డే అనేసి, లేదా నాకు సంబంధించి ఒక స్పెషల్ డే వస్తాయి కదా, లైక్ యానివర్సరీ, నా బర్త్డే, ఇలాంటి వాటికి రెడీ అవుదాంలే అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు పార్లర్కి వెళ్ళినప్పుడు మనము ఫేస్కి సంబంధించి ఏమని అడగాలి ఏంటన్నది ఐడియా లేదు. దాని గురించి అయితే మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా పార్లర్లు కూడా ఎలాంటి పార్లర్కి వెళ్ళాలి, మన ఇంటి దగ్గర ఉంటే చిన్న చిన్న పార్లర్లు సరిపోతాయా లేదా పెద్ద పార్లర్స్కే వెళ్ళాలా అన్నది కూడా నాకు ఏమీ ఐడియా లేదండి. అసలు నేను అలా రెడీ అవుతామో మీకు నచ్చుతుందా లేదా అన్నది నాకు ఐడియా లేదు. మళ్ళీ చాలామంది ఇలా కూడా అంటారు, దీనికి బాగా స్టైల్స్ పెరిగిపోయినాయి, ఎలా ఉండేది, ఎలా రెడీ అవుతుందని ఇలా కూడా కామెంట్ చేస్తారండి. ఈ కామెంట్స్ కూడా నాకు అదొక భయంగా ఉంది. సరే ఇది నా లైఫ్ కదా, ఒక్కసారైనా అలా రెడీ అవుదామని కూడా ఉంది. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. మా తమ్ముడేమో నిద్ర వస్తుంది అక్క అనేసి పడుకుని పోయాడు. ఇక్కడ ఈ పిల్లలు చూసారా ఎంత అల్లరి చేస్తున్నారో, మేము రేపు యూట్యూబ్లో కనిపిస్తామా అనేసి ఆడు దెయ్యంలాగా షేప్లు పెడుతున్నాడు అనమాట. ఆ కళ్ళు ముక్కు అన్ని అలా మారుస్తున్నాడు. ఇంక నేనైతే మాత్రము వర్షం వస్తుందండి బయట, బట్టలు మార్నింగ్ ఆరేసాను కదా, వాటిని అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఈ సరిగ్గా కూడా ఆరలేదు, ఎండ లేకపోవడము. ఇంక ఈ బట్టలన్నిటిని అయితే నేను మడతలు పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను. పిల్లలు మొత్తం ఇంకా మా ఇంట్లోనే ఉండి ఆడుకుంటున్నారు అనమాట. టైం అయితే 10:30 అలా అయిపోతుందండి. వీళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు. నేనేమో మంచం మీద పడుకుందాము, తమ్ముడు ఆ గదిలో కింద పడుకున్నారనమాట. ఇంకా మా ఆయన లేకపోతే మ్యాక్సిమం మేము మంచం మీద పడుకుంటామండి. మంచం మాకు ముగ్గురికి సరిపోతుంది అనమాట. అదే మాకు నలుగురికి అయితే మంచం సరిపోవట్లేదు, అందుకనేసి మేము కింద పడుకుంటామండి. ఇప్పుడు మంచం మీద పడుకోవాలి కాబట్టి బట్టలు మడతలు పెట్టేసి ఎక్కడెక్కడ సర్దేసుకుంటే బెటర్ అనేసి సర్దుకుంటున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.